హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 50,000 బడ్జెట్‌లో ఒక మంచి టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. 2026లో ఏందంటే మనకు మినీ ఎల్ఈడీ టీవీస్ కూడా 50,000 బడ్జెట్‌లోనే వస్తున్నాయి. ఈ టీసీఎల్ మినీ ఎల్ఈడీ టీవీ నేను మోర్ దెన్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. మోడల్ నెంబర్ వచ్చేసి Q6C. ఇదే ఫ్లిప్‌కార్ట్‌లో 6CK అని కూడా అంటారు. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ ఎల్ఈడీ టీవీస్ ఇది. ఇదే బడ్జెట్‌లో మనకు సామ్సంగ్ మినీ ఎల్ఈడీ టీవీ ఉంది, షామీ ఎస్ మినీ ఎల్ఈడీ టీవీ ఉంది, లుమియో విజన్ 9 ఉంది. కానీ వీటిలన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఈ టీసీఎల్ Q6C మోడలే నచ్చింది. సో మన ఛానల్‌లో టీవీ రివ్యూస్ ఏందంటే ఇన్ డెప్త్ టెస్టింగ్ ఉంటుంది. నార్మల్‌గా రివ్యూస్‌లో ఏందంటే డాల్బీ విజన్ కంటెంట్ బాగుంది, టీవీలో డాల్బీ విజన్ ఉంది అలా చెప్తారు. కానీ మనకి ఏంటంటే డాల్బీ విజన్ టైటిల్స్ చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. మనకి నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం 4K ప్లాన్స్ లేదా అమెజాన్ ప్రైమ్ 4K ప్లాన్స్ వీటిల్లోనే మనకు డాల్బీ విజన్ గానీ HDR10+ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ కంటెంట్ అవైలబిలిటీ కూడా లిమిటెడ్‌గానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్ కానీ షోస్ కానీ ఉంటాయి కదా, ద స్ట్రేంజర్ థింగ్స్ కానీ, ద గ్రే మ్యాన్ అలాంటి సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్‌లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మిగిలిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ ఏందంటే HDR10 ఫార్మాట్‌లోనే ఉంటాయి. అసలు యూట్యూబ్‌లో అయితే డాల్బీ విజన్ సపోర్టే లేదు. యూట్యూబ్‌లో ఓన్లీ HDR10 సపోర్ట్ మట్టుకే ఉంటుంది మనకు. యూట్యూబ్‌లో మీరు చాలా వీడియోస్‌లో ఏందంటే డాల్బీ విజన్ కంటెంట్ అని యేసుంటారు. అదంతా ఏంటంటే జస్ట్ క్లిక్ బైట్ ఫేక్ అనమాట. ఎందుకంటే మనకు అసలు యూట్యూబ్‌లో డాల్బీ విజన్ సపోర్టే లేదనమాట. ఈవెన్ మీ దగ్గర ఏదైనా బ్లూరే డిస్క్ ఉంటే అది మీ PS5లో ప్లే చేసినా PS5లో కూడా మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ HDR10 సపోర్ట్ అయితే ఉంటది. అసలు ఈ HDR10 ఏంది, డాల్బీ విజన్ ఏంది అనుకుంటే ఇదంతా జస్ట్ మెటా డేటా అనమాట. ఏ సీన్ ఎలా కనిపించాలి, ఏ సీన్‌కి ఎంత బ్రైట్‌నెస్ ఉండాలి, కలర్ సాచురేషన్ ఎంత ఉండాలి అనే ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే అది. జస్ట్ మీ టీవీలో డాల్బీ విజన్ ఉండడం వల్ల మీ టీవీకి ఎక్స్ట్రా బ్రైట్‌నెస్ కానీ, మంచి కలర్స్ కానీ ఉండడం అలాంటివేమి ఉండదు. నార్మల్‌గా ఈ బ్రాండ్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఈ డాల్బీ వాళ్ళకి మనీ పే చేసి ఆ లైసెన్స్ అయితే తీసుకొని వాళ్ళ టీవీలో డాల్బీ విజన్ అలా యేసుకుంటారు. HDR10+ అనేది సామ్సంగ్ వాళ్ళది. సో అది ఓపెన్ సోర్స్ అనమాట, ఫ్రీనే. ఈ డాల్బీ విజన్ అనేది ఏందంటే డైనమిక్ మెటా డేటా. ఎవ్రీ సీన్ ఎంత బ్రైట్‌నెస్ ఉండాలి, కలర్ సాచురేషన్ ఎంత ఉండాలి, సీన్ బై సీన్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట డాల్బీ విజన్. ఫర్ ఎగ్జాంపుల్ డాల్బీ విజన్ ఇన్‌స్ట్రక్షన్ ఈ సీన్‌కి బ్రైట్‌నెస్ 1000 నిట్స్ ఉండాలి అనే ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. మీ టీవీ ప్యానెల్ కూడా సపోర్ట్ చేయాలి దాన్ని. మీ టీవీ ప్యానెల్‌కి అంత బ్రైట్‌నెస్ లేదు. నార్మల్‌గా ఏందంటే 400 నిట్స్, 500 నిట్స్ అలాగే ఉంటాయి మోస్ట్ టీవీ ప్యానెల్స్. సో బడ్జెట్‌లో వచ్చేవి ఎస్పెషల్లీ. అలాంటి సిట్యుయేషన్‌లో ఏందంటే మీకు హైయెస్ట్ బ్రైట్‌నెస్ ఎంతుందో మీ టీవీ ఎంత సపోర్ట్ చేస్తదో అంతే చూపిస్తుంది. అంతేగాని 1000 నిట్స్ బ్రైట్‌నెస్ అయితే చేయలేదు కదా. HDR10 అనేది స్టాటిక్ మెటా డేటా. డైనమిక్ సీన్ బై సీన్ అలాగే ఉండదు. ఒక ఫిక్స్డ్ ఉంటుంది. హై బ్రైట్‌నెస్ ఇంత, మీడియం బ్రైట్‌నెస్ ఇంత, లో ఇంత అలాగ ఫిక్స్డ్ మెటా డేటా అనమాట. సో HDR10 కంటెంట్ చూసేటప్పుడు ఏందంటే మీ టీవీలో డైనమిక్ టోన్ మ్యాపింగ్ అనే సెట్టింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ బడ్జెట్ టీవీస్‌లో ఈ డైనమిక్ టోన్ మ్యాపింగ్ అనేది ఆన్ చేసుకుంటే బెటర్. అప్పుడు ఆ టీవీ ప్రాసెసరే సీన్ బై సీన్ ఆ బ్రైట్‌నెస్ కానీ, సాచురేషన్ కానీ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ TCL Q6 అనేది మినీ ఎల్ఈడీ టీవీ అనమాట. నేను ఈ టీవీ టెస్ట్ చేయడానికి నా దగ్గర 4K బ్లూరే మూవీస్ ఉన్నాయి. మంచి మూవీస్ లైక్ జాన్ విక్ 4 గానీ, ఇంటర్‌స్టెల్లర్ గానీ, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్, కోకో అనే యానిమేటెడ్ మూవీ ఉంది, RRR మూవీ ఉంది, బ్లేడ్ రన్నర్ 2049, బేబీ డ్రైవర్, ఇన్ఫినిటీ వార్ ఇలాంటి చాలా మూవీస్ ఏంటంటే 4K బ్లూరేలో ఉన్నాయి నా దగ్గర. ఈ మూవీస్ అన్ని నేను ఈ టీవీలో ప్లే చేసి టెస్ట్ చేశాను. HDR10 ఇవన్నీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. 4K బ్లూరే ప్లేయర్లో ప్లే చేసినా కూడా మోస్ట్లీ మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. HDR10 సపోర్టే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం 699 ప్లాన్ ఉంది కదా, అందులో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది లైక్ స్ట్రేంజర్ థింగ్స్. అందులో అయితే నేను డాల్బీ విజన్ అయితే టెస్ట్ చేశాను. ఇవి కాకుండా బ్లూమింగ్ టెస్ట్ అని, బ్లాక్ లెవెల్స్ టెస్ట్ అని, రిఫ్రెష్ టెస్ట్ అని చాలా టెస్ట్ అయితే చేశాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు ఈ టీవీ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మినీ ఎల్ఈడీ టీవీ అనమాట. మనకు మినీ ఎల్ఈడీ టీవీ అంటే నార్మల్‌గా ఎల్‌సీడీ టీవీకి ఎల్ఈడీ బ్యాక్ లైటింగ్ ఉంటుంది. సో ఎల్ఈడీ టీవీస్‌లో ఏందంటే మనకు ఎల్ఈడీ బ్యాక్ లైటింగ్ అనేది ఒక 8 ఆర్ 16 జోన్స్ అలాగుంటాయి. ఈ మినీ ఎల్ఈడీ టీవీలో ఏందంటే థౌసండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ ఉంటాయి. ఇవేందంటే జోన్స్‌గా డివైడ్ చేస్తారు. స్క్రీన్ సైజ్‌ని బట్టి 180 జోన్స్ లేదా 300 జోన్స్ లేదా 500 జోన్స్ ఈవెన్ 2000 జోన్స్ ఉండే టీవీస్ కూడా ఉన్నాయి. సో ఎన్ని ఎక్కువ జోన్స్ ఉంటే అంత పిక్చర్ క్వాలిటీ కానీ, బ్రైట్‌నెస్ కానీ, కలర్స్ కానీ అంత బాగుంటాయి. సో నార్మల్‌గా మనకు 55 ఇంచెస్‌లో 180 జోన్స్ కానీ, 300 జోన్స్ కానీ అలాగుంటాయి. బ్రాండ్‌ని బట్టి, ప్రైజ్‌ని బట్టి మారిపోతూ ఉంటుంది. అదే కాకుండా ఈ టీవీలో ఏందంటే QLED ప్లస్ మినీ ఎల్ఈడీ కాంబినేషన్‌లో వస్తుంది. ఈ ఎల్‌సీడీ ప్యానెల్‌కి, ఈ ఎల్ఈడీ బ్యాక్ లైటింగ్‌కి మధ్యలో ఏందంటే మనకు ఒక క్వాంటమ్ డాట్ లేయర్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకు కలర్స్ కూడా కొంచెం వివిడ్‌గా ఉంటాయి అండ్ బ్రైట్‌నెస్ కూడా పెరుగుతుంది. ఎల్ఈడీ టీవీస్ కంటే పిక్చర్ క్వాలిటీ ఈ QD మినీ ఎల్ఈడీ టీవీలో చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు సోనీ బ్రావియా 3 కానీ, బ్రావియా 3 మార్క్ 2 వాటికంటే పిక్చర్ క్వాలిటీ దీంట్లో అయితే బాగుంటుంది మినీ ఎల్ఈడీ టీవీస్‌లో. దీనికంటే బెటర్ ఆప్షన్ వచ్చేసి మనకు ఓఎల్ఈడీ టీవీస్‌లో దీనికంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది. బ్లాక్ లెవెల్స్ అన్నీ ఓఎల్ఈడీ టీవీలో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ద బెస్ట్ డిస్‌ప్లే ఏందంటే ఓఎల్ఈడీ టీవీ. కానీ ఓఎల్ఈడీ టీవీస్ ఏందంటే 55 ఇంచెస్ కూడా ప్రైస్ మనకు 1,00,000 అబోవ్ అలాగే ఉన్నాయి. మినీ ఎల్ఈడీ టీవీస్ అయితే మనకు 50,000 బడ్జెట్‌లో కూడా వస్తున్నాయి. సో ఈ TCL Q6 అయితే నేను అమెజాన్‌లోనే పర్చేస్ చేశాను.
అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా బానే జరిగింది. అండ్ ఈ టీవీ 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. అండ్ టీసీఎల్ సర్వీస్ కూడా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. కానీ మెటల్ బిల్డ్ కాదు. ఇది ప్లాస్టిక్ మెటీరియలే వాడారు. కానీ చూడడానికైతే ఈ బెజల్స్ అన్ని స్లిమ్‌గా ప్రీమియంగా ఉంది టీవీ చూడడానికి. అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇది 4 హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌తో వస్తున్నది. అందులో హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. మిగిలిన 2 పోర్ట్స్ హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్సే. ఈ 2 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లో కూడా ఒకటి ఈఆర్క్ పోర్ట్. సో మనకు బేసికల్‌గా ఒక సౌండ్ బార్ గాని కనెక్ట్ చేసుకుంటే ఇంకొక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టే ఉంటుంది. మనకి హెచ్‌డీఎంఐ 2.1 అయితే 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ టీవీ 144 హెర్ట్జ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. సో ఒకవేళ మీరు ఏదైనా పీసీలో గేమ్స్ ఆడాలనుకున్నప్పుడైతే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. PS5లో ఏందంటే AAA టైటిల్స్ అన్నీ మనకు 60 హెర్ట్జ్‌లోనే రన్ అవుతాయి. 120 హెర్ట్జ్‌లో రన్ అవ్వవు AAA టైటిల్స్. లేదా 4K రెజల్యూషన్ నుంచి డౌన్ స్కేలింగ్ చేసుకోవాలి. అండ్ హెచ్‌డీఆర్ ఆఫ్ చేసుకోవాలి. దానికంటే మీరు 60 హెర్ట్జ్‌లో ఆడడమే చాలా బెటర్. అండ్ మనకు మిగిలిన అవసరమైన పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. యూఎస్‌బీ 3.0 పోర్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు మెయిన్ డిస్‌ప్లే గురించి మాట్లాడుతున్నాం. ఇది QD మినీ ఎల్ఈడీ టీవీ అని చెప్పాను కదా! ఇది VA ప్యానెల్‌తో వస్తుంది. IPS ప్యానెల్‌తో కాదు. VA ప్యానెల్ ఏందంటే మనకు కాంట్రాస్ట్ అండ్ బ్లాక్ కలర్స్ బావుంటాయి. కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం డల్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీ నేను టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే స్ట్రైట్‌గా కూర్చొని చూస్తే బ్రైట్‌నెస్ కానీ, కలర్స్ కానీ సూపర్‌గా ఉన్నాయి. కానీ కొంచెం సైడ్‌కి కూర్చొని చూసినా పర్లేదు కానీ ఒక 45 డిగ్రీస్ అంత కొంచెం సైడ్‌కి గాని కూర్చొని చూస్తే మీకు బ్రైట్‌నెస్ తగ్గుతుంది. కొంచెం కలర్స్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో మీరైతే ఆ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయగలరు. మోస్ట్‌లీ ఏందంటే ఎక్కువ మంది టీవీ స్ట్రైట్‌గా కూర్చొని చూస్తారు. లేదా కొంచెం అట్లా కూర్చొనైనా చూస్తారు. కానీ మరీ 45 డిగ్రీస్ కూర్చొని ఎక్కువ మంది చూడరు. ఐపీఎస్ ప్యానెల్స్‌లో వచ్చే టీవీస్‌లో ఏందంటే వ్యూయింగ్ యాంగిల్స్ బావుంటాయి. ఇది VA ప్యానెల్‌తో వస్తుంది. కాంట్రాస్ట్ అండ్ బ్లాక్ లెవెల్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇది మినీ ఎల్ఈడీ టీవీ కదా! బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇందులో డార్క్ సీన్స్ ఉండే మూవీస్ చాలా చూసాను. 'ద బ్యాట్‌మెన్', 'జాన్ విక్ 4', 'ఇంటర్‌స్టెల్లర్' ఇలాంటి చాలా మూవీస్‌లో నాకైతే బ్లాక్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఈవెన్ మనకు షాడో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కానీ TCL ప్రాసెసింగ్ ఎలా ఉంటదంటే డార్క్ సీన్స్‌ని ఇంకా డార్క్ చేస్తుంది. సోనీ బ్రేవ్ 7 లాంటి టీవీస్‌లో ఏందంటే అది డార్క్‌ని ఇంకా డార్కెన్ చేయడం అలా చేయదు. మోస్ట్ యాక్యురేట్‌గా చూపిస్తుంది. TCL ప్రాసెసింగ్ ఎలా ఉందంటే డార్క్ సీన్స్‌ని ఇంకా డార్కెన్ చేయడం కొంచెం షాడో డీటెయిల్ తగ్గిందని నాకు అనిపించింది. కంపేర్ టు సోనీ బ్రేవ్ 7 కలర్స్ చాలా యాక్యురేట్‌గా ఉన్నాయి. ఓవర్ సాచురేషన్ అలాంటిదేం లేదు. ఎక్కువగా కలర్స్‌ని వివిడ్‌గా చేసేయడం అలాంటిదేం లేదు. కలర్స్ చాలా యాక్యురేట్‌గా ఉన్నాయి. స్కిన్ టోన్స్ కూడా నేచురల్‌గా ఉన్నాయి. ఎక్కువగా వార్మ్ చేయడం గానీ, లేదా మరీ కూల్ చేయడం గానీ, ఓవర్ ప్రాసెసింగ్ చేయడం గానీ అలాంటివైతే నేను నోటీస్ చేయలేదు. ఈ టీవీలో బ్లాక్ లెవెల్స్ బాగున్నాయి గానీ మీరు OLED టీవీతో అయితే కంపేర్ చేయకూడదు. ఈ టీవీలో అయితే నేను ఎటువంటి బ్లూమింగ్ అయితే నోటీస్ చేయలేదు. ఎస్పెషల్లీ మూవీస్ చూసేటప్పుడు. ఎస్పెషల్లీ 'జాన్ విక్ 4' గానీ, 'ఇంటర్‌స్టెల్లర్' గానీ ఇలాంటి మూవీస్ ఏందంటే మనకు ఎక్కువగా డార్క్ సీన్స్ ఉంటాయి. అండ్ సడెన్‌గా HDR హైలైట్స్ పాప్ అవుతాయి. అదైతే చాలా బాగుంది కానీ ఎక్కడ బ్లూమింగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. కానీ బ్లూమింగ్ టెస్టింగ్ చేసినప్పుడు లైట్‌గా బ్లూమింగ్ అయితే నోటీస్ చేశాను. ఇది మినీ ఎల్ఈడీ టీవీ కదా! సో కొంచెం లైట్‌గా బ్లూమింగ్ అయితే ఉంటుంది. కానీ మీరు మూవీస్ చూసేటప్పుడు గానీ, మోస్ట్‌లీ కంటెంట్ ఏది చూసేటప్పుడు గానీ మీరైతే నోటీస్ చేయరు. కానీ ఎల్ఈడీ టీవీస్‌లో అయితే మీరు బ్లూమింగ్ అనేది చాలా నోటీస్ చేస్తారు. అండ్ బ్లాక్స్ కూడా గ్రే లాగా కనిపిస్తాయి. దీంట్లో అయితే అసలు ఆ ప్రాబ్లం లేదు. బ్లాక్ లెవెల్స్ కానీ, కాంట్రాస్ట్ కానీ, పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ డే టైమ్‌లో విండోస్ తీసినప్పుడు కూడా ఈ టీవీ బ్రైట్‌నెస్ అయితే బానే ఉంది. 'మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్', 'టాప్ గన్ మ్యావరిక్' లాంటి మూవీస్ నేను డే టైమ్‌లో అయితే ప్లే చేశాను. నాకైతే ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు. డే టైమ్‌లో కూడా బ్రైట్‌నెస్ అయితే చాలా బాగుంది. నా దగ్గర అయితే టీవీ బ్రైట్‌నెస్ మెజర్ చేసే ఎక్విప్‌మెంట్ అయితే లేదు. సో నేను పీక్ బ్రైట్‌నెస్ ఎంత వస్తున్నది అదైతే చెప్పలేను. కానీ ఓవరాల్‌గా బ్రైట్‌నెస్ అయితే చాలా బాగుంది. దీనికంటే బెటర్ బ్రైట్‌నెస్ ఉండే టీవీ కావాలనుకుంటే TCL C72K అనే టీవీ ఉంది. దీనికంటే ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ కూడా ఉంటాయి. సో ఆబ్వియస్లీ బ్రైట్‌నెస్ కూడా బాగుంటుంది. కానీ ప్రైస్ వచ్చేసి 75,000 అలా ఉంది. 55 ఇంచ్ మోడల్. ఇదైతే మనకు TCL Q6 అయితే 50,000 బడ్జెట్‌లోనే వస్తుంది. మంచి మినీ ఎల్ఈడీ టీవీ. స్పోర్ట్స్ లైక్ క్రికెట్ గానీ, ఫుట్బాల్ గానీ, లేదా F1 రేసింగ్ గానీ ఇలాంటివన్నీ చూసేటప్పుడు ఏందంటే ఈ టీవీలో మోషన్ క్లారిటీ అని ఒక సెట్టింగ్ ఉంటుంది. అదైతే ఆఫ్ చేసుకోవాలి. ఈ మోషన్ క్లారిటీ ఏందంటే ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ అయితే అది టీవీ ఇన్సర్ట్ చేస్తూ ఉంటది. సో ఒక మీకు బాల్ ట్రైల్ కనిపిస్తూ ఉంటది. ఒక బాల్ 2 బాల్స్ లాగా, 3 బాల్స్ లాగా అలా కనిపిస్తూ ఉంటది. సో మీరు ఈ మోషన్ క్లారిటీ అనే సెట్టింగ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ అప్ స్కేలింగ్ విషయానికి వచ్చేసరికి నాకైతే పర్ఫార్మెన్స్ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ఓల్డ్ మూవీస్, ఓల్డ్ సీరియల్స్ 720p కంటెంట్ ఉంటుంది కదా! దాని అప్ స్కేలింగ్ అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే నాకేం అనిపించలేదు. మనకు అలాంటి ఓల్డ్ కంటెంట్ ఏదైనా చూసేటప్పుడు సోనీ పిక్చర్ ప్రాసెసింగ్ అయితే బాగుంటుంది. కానీ మీరు ఫుల్ హెచ్‌డీ కంటెంట్ చూసేటప్పుడు గానీ, ఇప్పుడు టీవీ సీరియల్స్ కూడా అన్నీ ఫుల్ హెచ్‌డీలోనే వస్తున్నాయి. ఈవెన్ మనకు స్పోర్ట్స్ కూడా ఫుల్ హెచ్‌డీలోనే వస్తున్నాయి. ఫుల్ హెచ్‌డీ కంటెంట్ చూసేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ మనకు యూట్యూబ్‌లో కూడా ఫుల్ హెచ్‌డీ కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. గేమింగ్ విషయానికి వచ్చేసరికి ఇది 144 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టు మీరు PS5 2.1 HDMI 2.1 పోర్ట్ కనెక్ట్ చేసుకున్నా కూడా మీరు AAA టైటిల్స్ అంటే మంచి గేమ్స్ ఉంటాయి కదా! లైక్ 'బ్లాక్ మిత్' గానీ, మనకు 'గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్' అలాంటివి ఏందంటే మీకు PS5 కూడా 120 హెర్ట్జ్‌లో మనకు 4Kలో అయితే రన్ చేయలేదు. మీకు రెజల్యూషన్ అయితే తగ్గుతుంది. కానీ మీ దగ్గర పీసీ గానివ్వండి, మంచి పవర్‌ఫుల్ డెడికేటెడ్ జీపీయూ ఉంటే మీకు అప్పుడు ఇలాంటి 144 హెర్ట్జ్
రిఫ్రెష్ రేట్ అయితే చాలా యూజ్ అవుతుంది. పీసీలో గేమ్స్ ఏంటంటే మీరు హయ్యర్ ఫ్రేమ్ రేట్‌లో కూడా ఆడొచ్చు. సో 2026లో హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. మినిమమ్ 2 ఉండాలి. బడ్జెట్ టీవీస్‌లో ఏందంటే మినిమమ్ 2 ఇస్తున్నారు. మీరు 75,000 లేదా 1,00,000 బడ్జెట్ అలా పెడుతుంటే ఖచ్చితంగా 4 పోర్ట్స్ హెచ్‌డీఎంఐ 2.1 ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు ఒక హెచ్‌డీఎంఐ 2.1 ఈఆర్‌కి పోర్ట్ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటారు. ఇంకోటి ఏదైనా బ్లూరే ప్లేయర్ కనెక్ట్ చేసుకోవాలన్నా లేదా PS5 ప్రో లేదా ఫ్యూచర్‌లో PS6 అలాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలన్నా మనకి హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఈ టీవీకి ఏంటంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. కానీ మనకి ఇండియాలో ఏందంటే ఈ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ టైటిల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్లే చేయడానికి మనకు ఎక్కువ కంటెంట్ అయితే లేదు. సర్టిఫికేషన్ ఏదో ఉంది. కానీ ప్లే చేయడానికి కంటెంట్ లేదు. అండ్ సౌండ్ విషయానికి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆంక్యో 2.1 సౌండ్ సిస్టమ్‌తో వస్తున్నది. 2 స్పీకర్లు, ఒక సబ్ వూఫర్. వాల్యూమ్ అయితే చాలా లౌడ్‌గా ఉంది అండ్ బేస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. టాప్ గన్ మ్యావరిక్ లాంటి మూవీస్‌లో ఆ జెట్ వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు ఏందంటే మనం ఆ డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ అయితే ఫీల్ అవుతాం. డైలాగ్ క్లారిటీ బాగుంది. కానీ వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏందంటే మనకు బేస్ డామినేట్ చేస్తున్నది. డైలాగ్ క్లారిటీ కంటే బేస్ ఎక్కువగా ఉంది. సో ఇది సెట్టింగ్ అయితే మనం ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఆడియో ట్యూనింగ్ చేసుకోవచ్చు. వాయిస్ క్లారిటీ ఎన్హాన్స్ చేసుకొని బేస్ కొంచెం తగ్గించుకుంటే అప్పుడైతే ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. వాయిస్ క్లారిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది. మనకు బడ్జెట్లో వచ్చే సౌండ్ బార్ కంటే దీంట్లో బెటర్ ఆడియో అయితే వస్తున్నది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి ఇది నార్మల్ గూగుల్ టీవీ ఓఎస్‌తో వస్తున్నది. ఎటువంటి యాడ్స్ కానీ, బ్లోట్‌వేర్ కానీ, ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ కానీ ఎక్కువ ఏం లేవు. ఎందుకంటే ఎల్జీ టీవీస్‌లో, ఎల్జీ వెబ్ ఓఎస్‌లో హోమ్ పేజ్‌లో కూడా ఇప్పుడు యాడ్స్ ప్లే అవుతున్నాయి. మనం డిసేబుల్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ అలాగ యాడ్స్ ప్లే అవ్వడం నాకైతే నచ్చలేదు. సో ఈ టీవీలో అయితే అలాంటి యాడ్స్ ప్లే అవ్వడం కానీ, బ్లోట్‌వేర్ కానీ ఏం లేదు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. అన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసినా కూడా మనకు స్మూత్‌గానే రన్ అవుతున్నాయి యాప్స్. వాయిస్ సెర్చ్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నది. ఈ యూట్యూబ్‌లో ఏందంటే తెలుగులో సెర్చ్ చేసినా కూడా మనకు యాక్యురేట్‌గా మనకు రిజల్ట్స్ అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. సో ఓవరాల్‌గా పాజిటివ్ అండ్ నెగెటివ్ గురించి చెప్పాలంటే పాజిటివ్ వచ్చేసి మనకు డిస్‌ప్లే బ్లాక్ లెవెల్స్ చాలా బాగున్నాయి. కాంట్రాస్ట్ బాగుంది. బ్రైట్‌నెస్ చాలా బాగుంది. కలర్ యాక్యురసీ, స్కిన్ టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుంది. నెగెటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఇది కొంచెం వీఏ ప్యానెల్ కదా! మరీ సైడ్‌గా కూర్చొని చూసే వాళ్ళకి బ్రైట్‌నెస్ తగ్గుతుంది. కొంచెం కలర్ లాస్ కూడా అవుతుంది. అండ్ ఇంకో నెగెటివ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు అప్ టు 512 డిమ్మింగ్ జోన్స్ అని ఏసుకొన్నారు అమెజాన్‌లో. ఈవెన్ 55 ఇంచ్ టీవీకి కూడా అప్ టు 512 డిమ్మింగ్ జోన్స్ అని ఏసుకొన్నారు. కానీ దీనికైతే 180 డిమ్మింగ్ జోన్సే ఉంటాయి. ఈ 512 డిమ్మింగ్ జోన్స్ దేనికంటే 98 ఇంచెస్ మోడల్ ఒకటి ఉంది. అదైతే ఎవరు కొనరు 98 ఇంచెస్ టీవీ. దానికైతే 512 డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇంకో నెగెటివ్ పాయింట్ వచ్చేసి అప్ స్కేలింగ్. ఓల్డ్ కంటెంట్ ఏదైనా చూసే వాళ్ళకి అప్ స్కేలింగ్ 4Kకి అప్ స్కేలింగ్ అవుతుంది. అలాగేమి అనుకోవద్దు. అప్ స్కేలింగ్ ఏమి అంత లేదు. కానీ పిక్చర్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంది. కలర్స్ అన్నీ నేచురల్‌గా ఉన్నాయి. స్కిన్ టోన్స్ కూడా నేచురల్‌గా ఉన్నాయి. సో ఓవరాల్‌గా చెప్పాలంటే 50,000 బడ్జెట్‌లో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ ఎల్ఈడీ టీవీస్ ఇది. దీని కాంపిటీషన్ వచ్చేసి లుమియో విజన్ 9 2026 మోడల్ ఉంది. అది కూడా రివ్యూ చేస్తాను. అండ్ షామీ ఎస్ మినీ ఎల్ఈడీ టీవీ అండ్ సామ్సంగ్ విజన్ ఏఐ మినీ ఎల్ఈడీ టీవీ అండ్ టీసీఎల్ నుంచి టీసీఎల్ T89D అని ఉంది 2026 మోడల్. కానీ ఆ T89D కంటే నాకు ఈ టీసీఎల్ Q6e నచ్చింది. కానీ ఈ షామీ ఎస్ మినీ ఎల్ఈడీ టీవీలో ఏంటంటే ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి దీనికంటే. ఇందులో 180 కదా, అందులో 308 డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయి. సో బ్రైట్‌నెస్ అయితే కొంచెం షామీలో కొంచెం ఎక్కువ ఉంది. కానీ అదేంటంటే రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటే. కొంచెం రిఫ్రెష్ రేట్ అయితే తగ్గుతుంది. అండ్ పిక్చర్ ప్రాసెసింగ్ అయితే లుమియోతో, షామీతో కంపేర్ చేస్తే టీసీఎల్‌లోనే పిక్చర్ ప్రాసెసింగ్ బాగుంది. అండ్ మీరు సామ్సంగ్ విజన్ ఏఐ మినీ ఎల్ఈడీ టీవీ కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ వాళ్ళు అది క్యూడీ మినీ ఎల్ఈడీ లాగా మార్కెట్ చేయట్లేదు. జస్ట్ మినీ ఎల్ఈడీ అని చెప్పారు. కానీ మనకు పిక్చర్ అయితే చాలా బ్రైట్‌గా ఉంది అండ్ కలర్స్ కూడా వైబ్రెంట్‌గా QLED లాగే అనిపించింది. సో ఓవరాల్‌గా ఏందంటే 50,000 బడ్జెట్‌లో నాకైతే బెస్ట్ టీవీ అనిపించింది ఏందంటే ఈ టీసీఎల్ Q6e. సో మన ఛానల్ ఏంటంటే స్పాన్సర్డ్ కంటెంట్ ఉండదు. ఈ టీవీస్ అన్ని పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. టీవీసే కాకుండా ల్యాప్‌టాప్స్, వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ రివ్యూస్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలాంటి టీవీ రివ్యూ వీడియోస్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేదానికి ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇంకేమన్నా టెస్ట్ చేయాలన్నా అలాంటివి ఉన్నా మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.